అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గంజాయి వద్దు ఆరోగ్యం వద్దు అంటూ విద్యార్థులతో పోలీసులు ర్యాలీ. బంగారు భవిష్యత్తు గంజాయి పాలు కానేయవద్దు, గంజాయి రహిత సమాజంగా మారుద్దాం అంటున్న డీఎస్పీ శ్రీనివాసరావు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మేము సైతం అంటూ ముందుకు వచ్చిన విద్యార్థులు. సంకల్పం యాత్రలో గంజాయి నిర్మూలనపై డీఎస్పీ శ్రీనివాసరావు, పట్టణ సీఐ షేక్ కపూర్, రూరల్ సీఐ రేవతమ్మ యువతకు పిలుపు. గంజాయి వద్దు ఆరోగ్యం వద్దు, గంజాయి రహిత సమాజంగా మారుద్దాం అంటూ గంజాయి నిర్మూలనపై సంకల్పం యాత్రలో పాల్గొన్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ డి శ్రీభరణి, డీఎస్పీ శ్రీనివాసరావు విద్యార్థులను పిలుపునిచ్చారు. నర్సీపట్నం అబీద్ కూడలి నుంచి శ్రీకన్యా కూడలి వరకు డ్రగ్స్ పై ఏర్పాటు చేసిన ర్యాలీను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ డి శ్రీభరణి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ తోహెన్ సిన్హా ఆదేశాల మేరకు హోంమంత్రి అనిత పాయకరావుపేట నుండి మాదక ద్రవ్యాలపై ప్రారంభించిన చైతన్యం సైకిల్ యాత్ర ఇప్పటికే 1000 కిలోమీటర్ల వరకు దిగ్విజయంగా కొనసాగిందని తెలిపారు. గంజాయిపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడమే కాకుండా గంజాయి నిర్మూలనకు ఎక్కడికక్కడ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని పేర్కొన్నారు. గంజాయి రహిత సమాజంగా మారుద్దామని విద్యా సంఘాలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని గంజాయి వద్దు ఆరోగ్యం వద్దు, నిండు జీవితం గంజాయి పాలు కానేయవద్దు అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ప్రజలకు పిలుపునిచ్చారు. ముందుగా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే వేదికలు అందించిన మా కొలీగ్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసి చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాభివందనాలు. మేడం, ఈ మన అనకాపల్లి జిల్లా ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా మనకి గాంజాకి ట్రాన్స్పోర్టేషన్కి మనదే మెయిన్ ముఖద్వారం అయిపోయింది మేడం. దీని ద్వారా నడుస్తుంది అంతా కూడా. అంటే ఏజెన్సీ నుంచి అంతా కూడా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్స్ నుంచి అంతా కూడా ప్రతిదీ కూడా రవాణా కావాలి అంటే మన మార్గం గురించి చాలామంది పిల్లలు ఉన్నారు. అందరూ కూడా ఇంకా వాకింగ్ కూడా ఈరోజు మారథాన్ వాక్ కూడా చేయాల్సి వచ్చింది. త్వరగానే ముగించేస్తాము. మా అనుకుంటున్నాను సార్ చెప్పిన దానికి ఏంటంటే, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంత కష్టపడి చదివిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళని మీరు ఇలాంటి గంజాయికి అలవాటు పడి ఏదో లగ్జరీస్ లైఫ్కి డబ్బుకి అలవాటు పడి మాత్రం ఎలాంటి రాంగ్ స్టెప్ అయితే వేయొద్దు. ఎందుకంటే టీనేజర్స్ కదా మీరు అందరూ. ఈ ఏజ్లో ఏంటంటే వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ రాంగ్ అన్నది తెలిసే ఏజ్ కాదు, ఇమ్మెచ్యూరిటీ అంటారు దీన్ని ఈ ఏజ్ని. ఈ 20+ దాటిన తర్వాత యూ విల్ బీ ఓకే, నథింగ్, ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. ఈ లగ్జరీస్ లైఫ్కి మనీకి మాత్రం ఇంప్రెస్ అవ్వద్దు. ఎందుకంటే మన దగ్గర ఎంత ఉంటే వీ మస్ట్ బీ హ్యాపీ విత్ దట్స్ ఆల్. మీ పేరెంట్స్ కోసం వన్స్ యూ థింక్ రావాలందరికీ వినిపిస్తుందా? ఏజెన్సీ ముఖద్వారములో మనందరము ఉన్నాము కాబట్టి మనందరికీ విషయం తెలియాలి. మన చుట్టే గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఏ రూట్ చూసుకున్నా మన మీదగే బీహార్ వెళ్తుంది. భారతదేశం చుట్టుపక్కల కూడా మన అనకాపల్లి జిల్లా మీదగే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మనందరము నడుము బిగించి ఈ గంజాయి మహమ్మారిని పెనువేళ్లతో తోలాలా. దేనితోనే? ఉక్కుపోదం మోపాలా. ఉక్కుపోదం మోపి ప్రతి ఒక్క విద్యార్థి దశ నుంచి కూడా గ్రామంలోని, వీధిలోని, మండలాల్లోని, సిటీలో కూడా గంజాయి కోసం మీరందరూ చెప్పితే గాని ఈ మహమ్మారిని మనం తొలగి